హాయ్ గాయ్స్! ఈరోజైతే నేను ఒక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి గూడా అప్పుడప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది కదా! స్నాక్స్ ఏదో ఒకటి తినాలనుకుంటారు కదా! కాబట్టి నేనొక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్, స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, ఒక 2 స్పూన్స్ షుగర్, ఇంకా 2 ఎగ్స్ ఇట్లా తీసుకొని, ఒక బౌల్‌లో నీట్‌గా బీట్ చేసి పెట్టేసుకొని, దాని తర్వాత మనం బ్రెడ్ కావాలండి. బ్రెడ్ తీసుకొని దాంట్లో ఆ ఎగ్‌లో ముంచి వేయాలి. ఇట్లా నీట్‌గా 2 పక్కల తిప్పేసుకొని, ఆ ఎగ్ అయితే ఆ బ్రెడ్‌కి పట్టించి, పెనం పెట్టుకొని మనం చేసుకుంటుంది స్వీట్ రెసిపీ కదా! కాబట్టి మనం నెయ్యయితే యాడ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. నెయ్యేసుకొని ఆ బ్రెడ్ మనం తీసి దాని మీద కాల్చుకోవాలి. ఈ స్మెల్‌కే అసలు గుమగుమలాడిపోతుంది ఇల్లంతా. ఇటు అటు తిప్పి నీట్‌గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇది మనం స్లోగా అంటే సిమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలండి. నీట్‌గా సిమ్‌లో లేదంటే మీడియం టు సిమ్‌లో పెట్టేసుకొని నీట్‌గా కాల్చుకుంటే నీట్‌గా లోపలంతా ఉడుకుతుంది. ఇంకా మనకు కావాల్సిన కలర్‌లో నీట్‌గా వస్తుంది. లేదంటే హై ఫ్లేమ్ పెడితే అదంతా మాడిపోతుంది. ఇంకా ఏంటంటే లోపలైతే ఉడకదండి. పచ్చి పచ్చిగా ఉంటది తినలేరు. కాబట్టి నీట్‌గా సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నీట్‌గా ఫ్రై చేసుకుంటే అస్సలు చాలా అంటే చాలా బావుంటుంది. మాకు మా మమ్మీ చిన్నప్పుడు చేసి పెట్టేది. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి మాకు స్నాక్స్ ఏదైనా కావాలంటే ఇలా చేసి పెట్టేది. అసలు అంతే సూపర్ ఉంటది.